అయ్యో వాన. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? బాగా అయిపోయింది, మంది అయిపోయింది. ముసుగు కలుతుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. 5 గంట అయింది. నువ్వు ఉండు, నేను చూద్దాను కదా. ఏంటి చూసేది? నేను చెప్తున్నా కదా. అమ్మని అమ్మ, అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తాను. అవును నిజమే. నా కొడుకది గొడుగు. గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచి మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంటా నేను అసలు? అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అక్క నువ్వు ఇక్కడున్నావా? సైకిల్ పందెంలో మన రవణ బావి గెలిచాడు. రా రా. ఏ వరలక్ష్మి, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న చోటును చూడు, అక్కడికి రావాలి, సరేనా? ఈడవుడు పొద్దున హరిదాస్ లాగా. ఏంట్రా మొహం పగిలిపోద్ది, గుద్దుతా నిన్ను. తిక్క కుదిరిందా? ఎదవటకారం నువ్వును. అమ్మని అమ్మ కొంపంటించేసిలో ఉన్నారా బాబు? నేను అనుకుంటాను ఉన్నాను నువ్వేదో తెంగరేసలు వేస్తావని. నర్ర బాబు నడు, వాళ్ళు చూసారంటే నాకు తినమైపోతారా. ఏరా సీను, ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫోజు ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఇసాలన్నాడు చీపిగా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజులో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజు నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే 2 కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మవరా? అయ్యి బాబా, వాళ్ళ బాబు. అయ్యో, ఈ తింగవాడు ఇలా తప్పించాడండి. ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టే పెడత మొహోడా, పంది దున్నపుత సన్నాసుడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చెప్పేస్తాను నిన్ను. అడ్డగాడిగా ఊరుకుక్క గుండెరక్క నిన్న కాలుతో తొక్క. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బా చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది,
2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిదా వంకాయ. ఏరా టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏంటమ్మా ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఏంటి మామ? చావింట్లో చదివేంటి ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప బకెట్ అనేసింది. పాప ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. దొంగ సచ్చిన వాళ్ళు, వాళ్ళని చంపేయాలి. ఓరి నాయనో, మా మామ అప్పుడే చెప్పింది శివం దగ్గర సరిగ్గా ఏడవకపోతే దయ్యం కూడా వస్తుందని. బేబీ నన్ను క్షమించు బేబీ, ఈసారి బాగా ఏడుస్తాను. రమణ బావ నువ్వా? ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఈరోజే రాగానే మీ ఇంటికి వచ్చాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు, నేను వెతుక్కుంటూ వస్తున్నాను. అవును, నీకేంటి ఎంత ఆలస్యమైంది? దారిలో కోతులు అడ్డం పడితే ఆలస్యమైంది. కోతులా? లోకల్ కోతులు కొబ్బరి చిప్పలు విసిరితే పట్టుకొని పారిపోయాయి. నువ్వేంటి సడన్ గా ఊడిపడ్డావు? 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, మీ అందరినీ చూడాలనిపించింది. పైగా సైకిల్ రేసు ప్రాక్టీస్ చేయాలి కదా. నీకేంటి బావా, నేషనల్ ఛాంపియన్వి. ఈసారి కూడా కప్పు నీదే. థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మీ ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. గత 4 ఏళ్లుగా ఛాంపియన్ కప్ గెలుచుకుంటున్న లంకల కోడేరు గ్రామానికి చెందిన రమణ గారు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. మారు. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ పట్టి కట్టించిన దాన్ని. వరలక్ష్మి, ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువైపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకెళ్ళాలి. నువ్వు తొంట్రోడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా? అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణగాడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను చచ్చిపోతాను టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను. తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగులో ఫ్యామిలీ నాన్న. తెలుసు తెలుసు అంటున్నావు. నీకేం తెలుసురా? దుర్గాప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయాన అన్నయ్య అని తెలుసా?
వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా. తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? నేను. అంతమంది ఉండి అనాథలుగా ఈ ఊళ్ళో ఉండిపోయాం. మేం కోల్పోయినవి మీరు పొందాలరా. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. మీ పెళ్లి విషయంలో మీరు వేసిన తప్పటడుగు నేను వెయ్యను నాన్న. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన రెండు కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడికి ఇచ్చాను. వెళ్ళమ్మా.